నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్ అమెరికా యుద్ధం మీద సందేహాలని తొలగిస్తూ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఓ స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. యుద్ధం కొనసాగుతుంది, మేము యుద్ధమే చేస్తున్నాం, పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చారు. అమెరికా తీవ్రంగా ఇరాన్ మొత్తం అంతా కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మాకు ఇంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ లేదు, అందువల్ల మేము కూడా యుద్ధమే చేస్తున్నామని చెప్పి స్పష్టంగా తెలియచేశారు. మరోవైపు అణు కేంద్రాలు లేకపోతే వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు విఫలం కావడానికి కారణం 2025 జూన్ తర్వాత ఇరాన్ తీసుకున్నటువంటి చర్యలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా అంతా దీనికి సంబంధించినటువంటి ఒక స్టోరీని ఫైల్ చేసినాయి. దాని కనుక చూస్తే శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని గ్యాస్గా మార్చి వాటన్నిటిని కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి బాక్సెస్లో నిక్షిప్తం చేసి వాటన్నిటిని పికాక్స్ పర్వతం అడుగున దాదాపు, అంటే అది కూడా 300 అడుగుల లోతున దాదాపు నిక్షిప్తం చేసింది అనే సమాచారాన్ని అవి వెల్లడించాయి. సరే, వీటిలో వాస్తవం ఎంత ఉంది, ఏం జరిగింది, ఇవన్నీ మనకు తెలియదు. సరే, ఈ రెండు అంశాలకి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సంజయ్ గారు. నమస్తే అండి. సార్, యుద్ధం బహిరంగంగానే అనౌన్స్ అయింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టంగా ప్రకటించారు, మేము యుద్ధం చేస్తున్నాం అమెరికాతో అని చెప్పి. కాబట్టి మరింత విస్తృతంగా యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా చేస్తున్నటువంటి దాడులకి ప్రతిగా ఇరాన్, మరోవైపు మిగిలినటువంటి గల్ఫ్ దేశాల మీద తీవ్రమైనటువంటి యుద్ధం చేసే పరిస్థితులు, అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల భారీగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు నష్టపోయినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. మరోవైపు 2025 యుద్ధం తర్వాత 12 రోజుల యుద్ధం తర్వాత అమెరికాతో ఇరాన్ తమ యొక్క యురేనియం నిల్వలన్నింటినీ కూడా శుద్ధి చేసి వాటన్నిటిని కూడా గ్యాస్గా మార్చి వాటన్నిటిని తీసుకెళ్లి పికాక్స్ పర్వతం అడుగున దాదాపు 300 అడుగుల లోతులో దాదాపు దాచిపెట్టింది అనేటటువంటి సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఆల్రెడీ వాటి కింద పెట్టారనే విషయం తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా తెలియదు, అలా దాచిపెట్టారనే సమాచారం వస్తోంది. ఇది ఎంతవరకు నిజం, యుద్ధం పరిస్థితి ఏంటి, ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలన్నీ ఏమైపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది? థ్యాంక్స్ అండి, ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. తర్వాత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 కారణాలు ఉన్నాయండి ప్రస్తుతానికి మనం కనుక తీసుకుంటే ఈ యుద్ధం కొనసాగటానికి, లేదా మళ్ళీ ప్రారంభమైంది కదా. ఒకటి 14 పాయింట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అమెరికా, యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్ లో ఉండగా సైన్ చేయడం జరిగింది. అవును సార్. 14 పాయింట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దాన్ని ఫస్ట్ అసలు సరిగ్గా అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు నిజంగానే శాంతి కోరుకుంటున్నారా లేదా అన్న విషయం కనుక మనం పక్కన పెడితే, అసలు ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ డ్రాఫ్టింగ్ లోనే తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయని చాలా మంది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. మనం కూడా ఇంతకు ముందు చాలా సార్లు చర్చించుకోవడం జరిగింది. ఉదాహరణకి పాయింట్ కనుక తీసుకుంటే, స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ బాధ్యత ఇరాన్ దా లేదా ఏమిటి అన్న దాని మీద కొద్దిగా గందరగోళంగా రాసినట్టుంది. ఇరాన్ స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధిలోంచి వెళ్తున్న షిప్పుల మీద 60 రోజుల పాటు ఎటువంటి ఫీజు వేయకూడదు అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే 60 రోజుల తర్వాత ఏమవుతుంది, ఒకవేళ 60 రోజుల తర్వాత ఇరాన్ కనుక ఫీ కలెక్ట్ చేసినట్టయితే ఇప్పుడు ఎందుకు కలెక్ట్ చేయకూడదు, ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి కదా. సో ఫస్ట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాస్త ఇప్పుడు ప్రముఖ పాత్రికేయులు మిగతా వాళ్ళు చెప్తున్నట్టు మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అయింది. ఎందుకంటే దాని యొక్క రూపకల్పన కానీ, దాని గురించి చక్కగా రాయటం కానీ, వాడిన పదజాలం కానీ అది సరిగ్గా జరగలేదండి. 2, మనం తీసుకున్నట్టయితే ఉదాహరణకి అమెరికా వైపు తీసుకున్నట్టయితే, అమెరికా నిజంగా అమెరికా యొక్క సత్తాని నిరూపించేటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని సంతకం పెట్టలేదు. అంతేకాకుండా ఇరాన్ కి చాలా కన్సెషన్స్ ఇచ్చేసింది అని చాలా మంది చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఒబామా కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడేప్పుడు కూడా మనం చూడటం జరిగింది. మేం చేసిన అగ్రిమెంట్ కంటే ఇది ఇంకా ఘోరంగా ఉందని వాళ్ళు క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల అంతేకాదు రిపబ్లికన్ శ్రేణుల్లో కూడా చాలా మంది
ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కొద్దిగా హడావుడిగా సంతకం పెట్టారా, దాని గురించి ఆలోచించారా అని కూడా చాలా మంది ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఓకే. దాంతో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి టీం కి ఏమి అనిపించిందంటే, మనం ఏమన్నా పొరపాటున ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది రాబోయే నవంబర్ ఎలక్షన్స్ నాటికి తీవ్రమైనటువంటి అసంతృప్తి లేదా ఒక నెగటివ్ ఇంపాక్ట్ మన రిపబ్లికన్ పార్టీ మీద, ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఏమన్నా పడుతుందా అన్న ఒక భయం, ఒక ఆలోచన వచ్చినట్టు కనబడుతోందండి. ఓకే సార్. సో దాంతో కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నుంచి బయటికి రావాలి అన్న దాని మీద చర్చ చాలా మంది అమెరికాలో కూడా చెప్పడం జరిగింది. మూడో అంశం ఏమిటంటే, ఇరాన్ లో కూడా చాలా మంది మనం ఇంత నిలబడి యుద్ధం చేసి స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ మీద పట్టు సాధించి, యుద్ధం ముందు లేని పట్టు మనం ఈ రోజు హర్మూజ్ జలసంధి మీద సాధించాం కదా, అటువంటి తరుణంలో ఈ అగ్రిమెంట్ ఏమిటి, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చేయటం ఏమిటి, తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి దాని పర్యవేక్షణలో అమెరికన్స్ వచ్చి మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ స్టాక్ పైల్ ని తీసుకోవటం ఏంటి, లేదా మనం వేరే దేశాలకి మనం తయారు చేసినటువంటి శుద్ధి చేసిన యురేనియం ని అప్పగించటం ఏమిటి, ఇదంతా ఏమిటి అని హార్డ్ కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఇరాన్ లో గట్టిగా పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఐఆర్జీసీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గట్టిగా వాదించినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ ఇప్పుడున్నటువంటి ఫారిన్ మినిస్టర్ అరాచి కానీ మిగతా వాళ్ళు కానీ ఈ ఐఆర్జీసీని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మొస్తబా ఖమేని ఎవరు ఉన్నారో, అలీ ఖమేని కొడుకు ఇప్పుడు ముస్తబా ఖమేని ప్రెసిడెంట్ అయ్యారు కదా, అంటే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కదా అక్కడ రాజకీయాల్లో, ఆయన నిజంగా పెద్ద పాత్ర పోషించట్లేదు. ఎందుకంటే అటు ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కానీ లేదా ఫారెన్ మినిస్టర్ అరాచీ కానీ ఐఆర్జీసీ కానీ వీళ్ళ మధ్య ఏదన్నా విరుద్ధమైనటువంటి అభిప్రాయం ఉంటే దాన్ని ఒక కన్సెన్సస్ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, బహుశా ఆయన ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి బాలేదేమో అని. అంటే ఇరాన్ లో కూడా 4-5 ఫ్యాక్షన్స్ గ్రూప్స్ ఏర్పడటం వల్ల ఈ పీస్ డీల్ ని ఇంప్లిమెంట్ చేయటం కష్టం అవుతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఈ 3 కారణాల వల్ల కూడా చాలా మనం చూడటం జరుగుతోంది. అఫ్ కోర్స్ వేరే ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు అని వాదిస్తూనే ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇరాన్ న్యూక్లియర్ డీల్ కి ఇజ్రాయెల్ లెబనాన్ లో నిర్వహిస్తున్న పాలసీకి ఎటువంటి లింకేజెస్ ఉండేవి కావు. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అటువంటి లింకేజ్ తెస్తుంది అని వాళ్ళు కూడా, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చాలా కాలంగా చెప్పడం నడుస్తుంది, అపోజ్ చేయటం నడుస్తుందండి. సో ఇలాంటి కారణాల వల్ల మనం చూసినట్టయితే గనక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే 60 రోజుల పాటు మనం చర్చలు చేసి ఆ తర్వాత దీర్ఘకాలిక శాంతి ఒప్పందం ఏదైతే జరుగుతుందో అనుకున్నామో అది జరగట్లేదండి. కానీ ఓవరాల్ గా తీసుకుంటే అన్ని వైపులా మాత్రం మేము శాంతి చర్చలకు సంసిద్ధంగానే ఉన్నాం అంటున్నారు, కానీ రాత్రి అవ్వగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు తెగ బాంబులు వేసుకుంటున్నారండి. మనం చూసాం ఈసారి ఇంతకు ముందు యుద్ధానికి ఈ యుద్ధానికి ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు పెద్ద ఎత్తున ఇరాన్ కువైట్, జోర్డాన్ వీటి మీద టార్గెట్స్ ఎక్కువ చేస్తుందండి. అఫ్ కోర్స్ బహ్రెయిన్ మీద కూడా దాడులు నిర్వహించింది, బట్ కొత్తగా అంటే ఇంతకు ముందు కూడా చేసేది, కానీ ఈసారి కువైట్, జోర్డాన్ వీటి మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. మీరు చూడండి, మొదట్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద చాలా పెద్దగా దాడులు జరిగేవి. ఈసారి ఇక్కడి నుంచి ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడి నుంచి ఈసారి అమెరికన్స్ ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి కాబట్టి మేము వాటి మీద టార్గెట్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుందండి. మనం చూసాం కువైట్ లో రెసిడెన్షియల్ లొకాలిటీస్ మీద కూడా బాంబింగ్ జరిగింది, దురదృష్టకరం. అలానే అమెరికన్ బాంబింగ్ లో కూడా చాలా మంది అటు ఇరాన్ లో చనిపోయారని మొట్టమొదటిసారి కాదులేండి, అమెరికన్ ఇరానియన్ దాడుల్లో ఈసారి అంటే గత 8-9 రోజుల్లో 3 అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. కాబట్టి మేము ప్రతీకార చర్యగా ఇంకా పెద్ద ఎత్తున బాంబింగ్ చేస్తాము అని నిన్న డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. టోటల్ గా 3, ఒకరు తీవ్రంగా గాయపడి క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎక్కడ జోర్డాన్ లో జరిగిన ఎయిర్ స్ట్రైక్ లో ఈ అమెరికన్ సోల్జర్స్ కి దెబ్బలు తగలటం, చనిపోవటం జరిగిందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఈ యుద్ధం అన్నది ఒక ప్రాంతీయ యుద్ధంగా మారిపోతోంది. మళ్ళీ ఇరాన్ అన్ని దేశాల మీద దాడి చేస్తుంది, కువైట్ మీద కూడా దాడి చేసింది. ఇక్కడ ఈసారి ఇంతకు ముందు జరిగింది, ఈసారి జరుగుతోంది ఏంటంటే, ఇంతకు ముందు ఇరువైపులా డీసాలినేషన్ ప్లాంట్స్ అంటాం కదండి, అంటే సముద్రం నుంచి మంచినీరు తయారు చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో, ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో లేదా ఇండస్ట్రియల్ ప్లాంట్స్ అవి కదా, అవి
వాటిని ఇంతవరకు అటు ఇరాన్ టార్గెట్ చేయలేదు, ఇటు అమెరికన్స్ టార్గెట్ చేయలేదండి. మొట్టమొదటిసారి మనం గత కొద్ది రోజుల కింద చూసినట్టయితే ఇంతకు ముందు చేసి ఉండొచ్చు, కానీ అంటే ఉద్దేశపూర్వకంగా చాలా ఫోకస్డ్ గా పెద్ద ఎత్తున డీసాలినేషన్ ప్లాంట్స్, అంటే మంచినీరు సముద్రం నుంచి మంచినీరు తయారు చేసే ప్లాంట్స్ ని రెండు వైపులా టార్గెట్ చేయటం మొదలెట్టాయండి. ఓకే. ఇరానియన్స్ వచ్చి కువైట్ లో టార్గెట్ చేశారు. అలానే అమెరికన్స్ కూడా వెళ్ళి ఇరాన్ లో ఉన్నటువంటి డీసాలినేషన్ ప్లాంట్స్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఎవరు ముందు చేశారు అని వాదించవచ్చు, బట్ ఓవరాల్ గా దురదృష్టకర పరిణామం ఏంటంటే పెద్దగా నదులు లేనటువంటి ఈ ప్రాంతంలో, చాలా ఎడారి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో సముద్రం నీరు నుంచి మంచినీరు తయారు చేసుకుని పెద్ద పెద్ద అంటే ఆర్థికంగా చాలా బలమైనటువంటి ఎకానమీస్ ని తయారు చేసుకున్నటువంటి కంట్రీస్ ఇవి. అంటే ఆయిల్ రెవెన్యూ వస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఆయిల్ రెవెన్యూ ఎక్కువ రావటం వల్ల, వాళ్ళకి డబ్బులు ఉండటం వల్ల సముద్రం నుంచి మంచినీళ్లు తయారు చేయటం అనే ప్రక్రియ చాలా ఖరీదైన ప్రక్రియ అయినప్పటికీ వాళ్ళు అవి ఎఫోర్డ్ చేయగలిగారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఆయిల్ నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో కానీ ఈసారి మీరు కనుక డీసాలినేషన్ ప్లాంట్స్ టార్గెట్ చేస్తే కొన్ని వేల మంది, అంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే డీసాలినేషన్ ప్లాంట్స్ ఉంటాయో అవి వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కుదురవుతుంది. ఉదాహరణకి ఇరాన్ లో చెడిపోయినటువంటి డీసాలినేషన్ ప్లాంట్ 60,000 70,000 మందికి మంచినీళ్ళు ఇస్తుందటండి. అండ్ మన దేశాల్లో లాగా తవ్వుకుని బోరింగ్ చేసి నీళ్లు తెచ్చుకోవటం అవి అక్కడ పనిచేయవు. మనకు తెలిసింది కదా ఎడారి ప్రాంతాలు అవన్నీ. సో అలాంటి ప్రాంతాల్లో మీరు డీసాలినేషన్ ప్లాంట్స్ ని టార్గెట్ చేయటం అంటే రెండు వైపులా మీరు మొదట్లో అన్నట్టు ఇంక ఫుల్ వార్ స్టార్ట్ అయింది అన్నారు కదా ఇరానియన్స్. అంటే దాని సంకేతం మీద మంచినీళ్లు కూడా అందకుండా బేసిక్ సర్వీసెస్ అంటాం కదా, మౌలికమైనటువంటి సదుపాయాల్ని టార్గెట్ చేయడం జరుగుతోందా అని చాలా అనుమానాలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం కూడా కొన్ని. ఓవరాల్ గా తీసుకుంటే ఈ గల్ఫ్ స్టేట్స్ అంటాం కదండి, ఇటు ఇరాన్ నుంచి మొదలెట్టుకుంటే అటు కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖటార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, ఇవన్నీ కలుపుకుంటే వీటిల్లో దాదాపు 400 నుంచి 500 డీసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయటండి. వాటిని కనుక ఒకళ్ళనొకళ్ళు ధ్వంసం చేసుకుంటే తాగడానికి మంచినీళ్ళు ఉండవండి అక్కడ ప్రజలకి. చాలా ఇబ్బందులు గురవుతాయి. ఆర్థికంగా కూడా తీవ్రమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దురదృష్టం ఏంటంటే ఈ మంచినీళ్ళని టార్గెట్ చేసే ప్రక్రియలోకి వెళ్తున్నారా, పొరపాటు జరిగిందా, నిన్న మొన్న జరిగిన యుద్ధం తర్వాత మళ్ళీ డీసాలినేషన్ ప్లాంట్స్ ని టార్గెట్ చేయరా, అది చూడాల్సిన అంశం అండి. సో ఇది ఎంత దూరం వెళ్తుంది అన్నది ఇంకా గమనించాల్సిన విషయం. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక దాదాపు పూర్తి యుద్ధమే వచ్చేసింది. ఇప్పుడు దాదాపు ఏముంది, పూర్తి యుద్ధమే వచ్చింది. ఒకటి ఏం జరగట్లేదంటే అమెరికన్ సోల్జర్స్ ఇరాన్ గడ్డ మీద ఇంకా ఎంటర్ కాలేదు, లేదా ఇరానియన్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఇరానియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదండి, వాటి మీద కూడా ఇంకా డిప్లాయ్ చేయటం జరగలేదు. అది జరిగితే కనుక అసలు ఇంకా ఫుల్ స్కేల్ వార్ స్టార్ట్ అయిందే నాన్న, ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని హెక్సాఫ్లోరైడ్ అనేటటువంటి గ్యాస్గా మార్చి వాటిని సెంట్రిఫ్యూజ్లో పెట్టి తరలించారు అనేది వార్త. ఈ సెంట్రిఫ్యూజెస్ అనేవి ఏమిటి సార్ టెక్నికల్ గా, వాట్ ఆర్ దో సెంట్రిఫ్యూజెస్? అవి న్యూక్లియర్ రియాక్టర్స్ లో వాడతారండి. టెక్నికల్లీ అవి ఏంటంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెసెస్ కి మిగతా వాటికి వాడటం జరుగుతుంది. సైంటిస్ట్ వాటి గురించి బాగా చెప్పగలరు. బట్ బ్రాడ్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ సెంట్రిఫ్యూజెస్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఒక దృష్టి పెట్టి జరుగుతోందండి. చూస్తున్నారు, వాళ్ళు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇరాన్ సెంట్రిఫ్యూజెస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో సెంట్రిఫ్యూజెస్ యొక్క పాత్ర పెద్దగా ఉంటుంది కాబట్టి వాటిని చాలా క్లోజ్ గా వాళ్ళు ఫాలో చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా విధాలుగా ఇరానియన్ సెంట్రిఫ్యూజెస్ ని, ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఉదాహరణకి మనం చూసాం, సెంట్రిఫ్యూజెస్ అనేవి స్పిన్ అయ్యి ఎన్రిచ్డ్ యురేనియం వాటికి ఉపయోగపడతాయని చెప్తారు. కానీ ఒక స్పీడ్ లో తిరగాలి. ఇరానియన్స్ ఇంతకు ముందు ఏం చేశారంటే వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్స్, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంతకు ముందు ఏం చేశారంటే ఇరానియన్ కంప్యూటర్ సిస్టమ్స్ లోకి హ్యాక్ చేసి ఆ సెంట్రిఫ్యూజెస్ అవి సరిగ్గా పనిచేయకుండా చేశారు ఇంతకు ముందు ఒకసారి. అలానే కనుక ఇప్పుడు తీసుకున్నట్టయితే కనుక ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున సైంటిస్ట్ ఎవరైతే వీటి మీద పనిచేశారో వాళ్ళని కూడా చంపేయటం జరిగింది. ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ని వాళ్ళని
వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ వాళ్ళు చాలా కాలంగా చంపటం నడిచిందండి. మనం చూసాం అది కూడా. ఈ సెంట్రిఫ్యూజెస్ అనేవి మీరు చెప్తున్నది ఇప్పుడు ఆ పికాక్సెల్ మౌంటైన్ అంటున్నారు కదా, వాటిల్లోకి తీసుకెళ్లారని, గ్యాస్ కంటైనర్స్ గా మార్చి దాదాపు 350 అడుగులు 300 అడుగులు కింద పెట్టారని, ఒకవేళ పెద్ద ఎత్తున బంకర్ బస్టర్ బాంబ్స్ అంటారు. బంకర్ బస్టర్ బాంబ్స్ ఏంటంటే ఒక మౌంటైన్ లో బంకర్ చేసుకుంటే ఆ మౌంటైన్ లోంచి వెళ్ళి ఆ బంకర్ అంటే కొన్ని మీటర్ల కాంక్రీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఛేదించుకుని ఆ బంకర్ లో వెళ్లి బాంబు పేలుతుందండి. అప్పుడు ఆ బంకర్ లో ఏవైతే మీరు దాచుకున్నారో అవన్నీ కూడా ధ్వంసం అయిపోతుంది. సో అలాంటి బంకర్ బస్టర్ బాంబ్స్ కూడా అందనటువంటి ఒక మౌంటైన్స్ లో ఒక కేవ్స్ లాగా తయారు చేసి అక్కడ దాచారు ఇరానియన్స్ అని చెప్పడం నడుస్తుంది. మనం చూసాం ప్రఖ్యాత న్యూస్ ప్లాట్ఫామ్స్ చాలా, వరల్డ్ వాల్ స్ట్రీట్ జర్నల్ కానివ్వండి, న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, మిగతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇటువంటి రిపోర్ట్స్ ని వ్యాలిడేట్ చేయటం నడిచింది, వాటి గురించి రాయటం జరిగిందండి. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు, బట్ చాలా పెద్ద ఎత్తున అటు ఇజ్రాయెల్ వాళ్ళు కానివ్వండి, ఇటు పెద్ద పెద్ద ప్రఖ్యాత న్యూస్ పేపర్స్ వీళ్ళు కానివ్వండి, వీళ్ళు కూడా చెప్పడం నడుస్తుంది. అయితే ఒకవేళ కనుక ఇది నిజమని నమ్మితే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏం చేయబోతున్నారు, అది ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే నిజంగా కనుక ఇరాన్ ఇలా చేసింది అంటే ఇరాన్ ని నమ్మి మళ్ళీ సంతకం పెడతారా, పెట్టరు. అలాంటి తరుణంలో వీళ్ళు ఏమన్నా బూట్స్ మళ్ళీ అంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటాం కదండి, అంటే సేనల్ని పంపించి సెంట్రిఫ్యూజెస్ కానివ్వండి లేదా గ్యాస్ రూపంలో ఉన్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియం కానివ్వండి వాటిని వెలికి తీసుకుని మళ్ళీ తీసుకెళ్లిపోతారా, ఏం చేయబోతున్నారు, దాని మీద ఎట్లా స్పందించబోతున్నారు అన్నది చూడాల్సిన అంశం అండి. బట్ ఇది కూడా మొసాదే రిపోర్ట్ చేసిందని ఇచ్చారు సార్ వాళ్ళు. 2025లో జూన్లో జరిగినటువంటి 12 రోజుల యుద్ధం తర్వాత, ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇరాన్ చేసినటువంటి చర్య ఏంటంటే దీన్ని ఇమ్మీడియట్గా దాన్ని గ్యాస్గా మార్చి వాటిని సెంట్రిఫ్యూజెస్లో పెట్టి పికాక్స్ పర్వతం కింద దాచిపెట్టింది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి నివేదిక. యాక్చువల్గా చాలా రిపోర్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో అది చెప్పడం నడుస్తుంది. బట్ ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఒకవేళ అది నిజమని నమ్మితే ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ మీద ఎటువంటి వైఖరి అవలంబిస్తాయి అంటే వాళ్ళు ఏమన్నా పంపిస్తారా సేనలు, లేదా ఇదిగో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేస్తుందని వాళ్ళు చేస్తున్న యుద్ధాన్ని లెజిటిమైజ్ చేసే ప్రక్రియ, లేకపోతే ముందు రోజుల్లో ఏమన్నా మిలిటరీ ఆపరేషన్ జరగబోతున్నాయనే చూడాల్సిన అంశం అండి. కాకపోతే ఈ యుద్ధం వల్ల మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నట్టు కనబడుతోంది. ఆఫ్ కోర్స్ చాలా కాలంగా వాళ్ళు అమెరికన్ శాంక్షన్స్ లో ఉన్నారు, వెస్ట్రన్ శాంక్షన్స్ అనుభవించారు. ఆ వెస్ట్రన్ శాంక్షన్స్ ఆ ఫ్రేమ్ వర్క్ లోనే వాళ్ళు పనిచేస్తూ చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇంతకు ముందు చాలా సార్లు ఎదుర్కొన్నారు, ఇప్పటికీ ఎదుర్కొంటున్నారండి. కాకపోతే యుద్ధం వల్ల ఇంకా తీవ్రమైనట్టు కనబడుతోంది. ఇన్ఫ్లేషన్ దాదాపు 90% వెళ్ళిందని చాలా న్యూస్ రిపోర్ట్స్ అవి చెప్తున్నాయి. అంతేకాకుండా పెజెష్కియాన్ ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం మనం. ఇటువంటి సమయంలో ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చింది ప్రభుత్వం సరిగ్గా ఎకనామిక్ పాలసీస్ పాటించకపోవటం వల్ల కాదు. ఇప్పుడు వస్తున్న ఆర్థిక ఇబ్బందులు అమెరికా యుద్ధం మన మీద చేస్తుంది కాబట్టి ప్రజలు ఓర్పు వహించి గట్టిగా నిలబడతారు, ప్రభుత్వానికి అండగా ఆశిస్తున్నామని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయండి. అది కనుక నిజమైతే నిజంగా ఇరాన్ ప్రెసిడెంట్ లేదా ఇరాన్ ప్రభుత్వము ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులకు గురవబోతున్నాము, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నది కనుక చెప్పినట్టయితే కనుక, ఆ వార్త నిజమైతే కనుక, అంటే ఇరాన్ లో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వల్ల కొత్త రాజకీయ పరిణామాలు వస్తాయా అన్నది కూడా చూడాల్సిన విషయం అండి. ఆర్థికంగా ఇంకా దెబ్బతీయటానికే ఇటువంటి మౌలిక సదుపాయాల మీద అమెరికన్స్ వాళ్ళు దాడులు చేస్తున్నారా, వాటర్ కానీ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇంకా దెబ్బతీస్తే ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ ధరలు పెరిగిపోయి ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత వస్తుందా, ప్రజలు తిరగబడతారా, లేదా అకారణంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఉన్న ప్రభుత్వాన్నే సపోర్ట్ చేస్తారా, ఇవన్నీ తెలియని అంశాలండి. చూడాలి ఎంత దూరం. ఇప్పటిదాకా చూసినట్టయితే సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఏమీ తిరుగుబాటు చేయలేదు ఇరాన్ ప్రభుత్వానికి. ఒకవేళ జరిగినా గట్టిగా నొక్కేసి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ ఓవరాల్ గా అయితే ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని పడేసేటువంటి మూవ్మెంట్ ఇంతకు ముందు మనం కొన్ని నెలల క్రితం జనవరిలో అప్పుడు చూసాం కదా, కిందటి సంవత్సరం కూడా చూసాం. అటువంటి మూవ్మెంట్ స్ట్రీట్స్ లో కనపడట్లేదు. ఒకవేళ కనపడకుండా అంటే
యుద్ధం జరుగుతోంది కదా, ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి తిరుగు అపోజ్ చేయటం దేనికని ఉంటున్నారేమో తెలియదు. బట్ ఓవరాల్ గా చూసినట్టయితే ప్రస్తుతానికి ఇరాన్ ప్రభుత్వం పటిష్టంగానే ఉన్నట్టు కనబడుతోంది. కాకపోతే ఈ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో 90% ఇన్ఫ్లేషన్, తర్వాత బేసిక్ ఎమ్యూనిటీస్, మౌలికమైనటువంటి సదుపాయాలకి కష్టపడాల్సి వస్తుంటే మరి అక్కడ ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో అన్నది కూడా చూడాల్సిన అంశం అండి. ఒకవేళ యుద్ధం కనుక ఇట్టగే కొనసాగితే ఇరాన్నే టోటల్గా లేకుండా చేసే అవకాశం ఉందా? అటువంటి అనాలిసిస్ ఇంతకు ముందు చాలా మంది చేయటం జరిగిందండి. కాకపోతే మనం చూసాం, ఇరాన్ ఒక పెద్ద దేశము, అదొక సభ్యత సంస్కృతి ఉన్నటువంటి దేశం. దాదాపు కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉంది. అలా హిస్టరీ ఉన్నంత మాత్రాన దేశాలు ఉంటాయని చెప్పలేం మనం. చాలా పెద్ద పెద్ద దేశాలు, చాలా బలమైన దేశాలు ఊహించని విధంగా విడిపోవటం జరిగింది. ఉదాహరణకి మనం చూసాం, ఇంతకు ముందు సోవియట్ యూనియన్ చాలా తునాతునకలు అయిపోయింది. సోవియట్ యూనియన్ కి ఇరాన్ కి చేస్తున్నటువంటి కంపారిజన్ కరెక్ట్ కాదు. అయినప్పటికీ వస్తున్న రాజకీయ పరిణామాల వల్ల లేదా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల అక్కడ ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి, లేదా పెద్ద ఎత్తున వేరే దేశం వాళ్ళు, చుట్టుపక్కల దేశాల వాళ్ళు అంతర్గత రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ ని ఉండనిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన అంశం. బట్ ఇరాన్ లో కూడా మాకు స్వాతంత్రం కావాలని అటువైపు ఇరాన్ నార్త్ వెస్ట్ రీజన్స్ లో కర్డ్స్ అని ఉంటారండి, కర్డిష్ పీపుల్. వాళ్ళు ఇంతకు ముందు ఎప్పటి నుంచో మాకు ఒక విడిగా అటానమస్ రీజన్ కావాలనో దేశం కావాలనో వాళ్ళు దెబ్బలాడుతున్నారు. వాళ్ళకి ఇరాక్ లో ఉన్నటువంటి కర్డిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆర్మ్డ్ గ్రూప్స్ వాళ్ళకు సానుభూతి తెలుపుతున్నాయి, మద్దతు పలుకుతున్నాయండి. అలానే కనుక మీరు పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి సిస్టాన్ ప్రావిన్స్ అని ఉంటుంది ఇరాన్ లో. సిస్టానికి ఆనుకుని బలూచిస్తాన్ ఉంటుంది. సిస్టాన్ లోను బలూచిస్తాన్ లోను బలూచ్ ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇరాన్ కేంద్ర ప్రభుత్వం కనుక వీకెన్ అయితే సిస్టాన్ అక్కడ ప్రాంతంలో కొంతమంది బలూచ్ లీడర్స్ ఏమన్నా ఒక ఇండిపెండెన్స్ గా జెండా ఎగరేస్తారా, మేము వేరే దేశం అని జెండా ఎగరేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన అంశం. ఆ విషయంలో అందుకనే ఇరాన్ పాకిస్తాన్ ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సన్నిహితంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఒక కారణం ఏంటంటే బలూచిస్తాన్, మీకు ఇండిపెండెన్స్ వస్తే నాకు ఇబ్బంది, బలూచిస్ కి మీ దేశంలో వస్తే అని రెండు దేశాలు అనుకుని, అంటే అటు బలూచిస్తాన్ లో గొడవ ఎక్కువైతే పాకిస్తాన్ లో అది నాకు మంచిది కాదని ఇరాన్ లో సిస్టాన్ ప్రాంతంలో బలూచ్ గొడవలు ఎక్కువైతే నాకు మంచిది కాదని పాకిస్తాన్. ఈ రెండు దేశాల కేంద్ర ప్రభుత్వాలు అందుకనే సత్సంబంధాలు మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనం చూసాం కిందటి సంవత్సరం ఇరాన్ వచ్చి బలూచిస్తాన్ లో దాడులు కూడా నిర్వహించింది. ఎందుకంటే అక్కడి నుంచి కొంతమంది మిలిటెంట్ గ్రూప్స్ మా దేశంలో పనిచేస్తున్నారు, లేదా ఇక్కడ అలజడి క్రియేట్ చేస్తున్నారు, వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని ఇరాన్ వాళ్ళు దాడులు నిర్వహించడం జరిగింది. ఆ పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రతిస్పందించడం జరిగింది. ఇట్లాంటి పాకిస్తాన్ కి ఇరాన్ కి మధ్య ఒక పక్కన ఇరాన్ షియా అయినప్పటికీ పాకిస్తాన్ సున్నీ అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ మనం కనుక కలిసి లేకపోతే మన దేశాల్లోంచి కొత్త దేశాలు వస్తాయన్న భయం అని వాళ్ళకు ఉండటం వల్ల ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం నడుస్తుందండి. నిజంగా ఇరాన్ కేంద్ర ప్రభుత్వం మిగతా ప్రభుత్వం బాగా వీకెన్ అయిపోతే ఇదేమన్నా ఇరాన్ మ్యాప్ మారుతుందా అన్నది ఇప్పటికి చెప్పడం కష్టం అండి. ప్రస్తుతానికైతే అలాంటి దాఖలాలు లేవు, చెప్పలేం. చరిత్రలో మనం చూసాం, సోవియట్ యూనియన్ విడిపోతుంది అన్న ఎవరు ఊహించలేదు, కానీ కొన్ని నెలల్లోనే విడిపోవటం జరిగింది, అది తునాతునకలు అవటం జరిగింది. అలాంటిది ఏమన్నా ఇరాన్ లో జరుగుతుందో చెప్పలేమండి. కాకపోతే ఇరాన్ కి సోవియట్ యూనియన్ కంపారిజన్ ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్ కంపారిజన్ కాదనుకుంటా. ఓకే, ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు చూసాం మనం, ఒక విధిలో విపరీతమైనటువంటి ప్రజలందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ చేసిన సందర్భంగా వాళ్ళందరూ కూడా యుద్ధం చేద్దామనేటటువంటి మూడే వాళ్ళంతా కూడా కనబడిచినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని బాగా ఒత్తిడి చేస్తున్నారా, మీరు యుద్ధం చేయండి చావో బతుకో అని చెప్పేటువంటి పరిస్థితి ఉందా? తెలియదండి. మనం అటువంటి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి రావటము, అమెరికాని ఖండించటము లేదా అమెరికాని దూషించటము, ఇజ్రాయెల్ ని దూషించటం సర్వసాధారణం అండి. ఇరాన్ లో చాలా కాలంగా నడుస్తున్నటువంటి ప్రక్రియ అది. కాకపోతే ఒక పెద్ద నాయకులు చనిపోయారు అంటే అమెరికాకి ఇష్టం ఉన్నా లేకపోయినా
అక్కడున్న ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇష్టం ఉన్నా లేకపోయినా ఐతుల్లా అలీ ఖమేని చాలా పెద్ద నాయకుడు, చాలా మందికి ఒక స్పిరిచువల్ లీడర్ కూడా అండి ఆయన. ఆయన్ని హతమార్చిన స్టైల్ లేదా ఆయన చనిపోయిన పరిస్థితులు చూస్తే చాలా మందికి, నా ఉద్దేశంలో ఆ ప్రాంతంలో కానివ్వండి, ఆ చుట్టుపక్కల దేశాల్లో ఎక్కడైతే షియా కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి కానివ్వండి, కొంత బాధ కలిగి ఉంటుంది వాస్తవం. సో కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మనం చూసాం ఆ క్రిమేషన్ టైంలో లేదా అంత్యక్రియల సమయంలో చాలా మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధ వ్యక్తపరచడం జరిగింది. అంత మాత్రాన యుద్ధం కంటిన్యూ చేయమని లేదా యుద్ధం ఆపద్దని నిరంతరం యుద్ధం చేయమని చెప్తున్నారు అని అనుకోవటానికి లేదండి. మనకు తెలిసిందే, రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, బిజినెస్ పీపుల్, మత పెద్దలు ఆ బాధని వాడుకుని ఉండొచ్చు రాజకీయంగా, దానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ నిరంతరం యుద్ధం చేయడానికి ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారు అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విశ్లేషణ మాకు అందించినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.